రోజున వజ్రోత్సవాల సందర్భంలో జరిగినటువంటి గొడవల్లో వజ్రోత్సవం నాకేం మీకు కాదు జరిగిన వివాదం మోహన్ బాబుకి అతనికి జరిగింది. మోహన్ బాబుకు తనకు తర్వాతే వివాదం. మోహన్ బాబుకి తనకు జరిగిన వివాదం మీకేంటంటే 10 ఏళ్ల క్రితం జరిగింది కూడా మళ్ళీ ఇవాళ తాజాగా వేసుకుంటూ ఉంటారు. మీకు అది అవసరం. తాజాగా వేసుకున్నప్పటికీ చరిత్ర అనేటువంటిది కానీ గతంలో జరిగినటువంటి విషయాలు అనేటువంటి అలా కాదు. అది మీకు ఎలా సమస్య పోయిందని మీకు అది కావాలి. ఎందుకంటే మాకు కావాలన్నది కాదండి, మీ రేటింగ్ల కోసం కావాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ని పట్టుకుని వాళ్ళ మీద ఇది వీళ్ళ మీద ఇది నేననేది మీరు సినిమా వాళ్ళ మీద రాళ్ళు వేయడం మొదలు పెడితే ఎట్లా? వజ్రోత్సవాల సందర్భంగా దాసరి నారాయణ మోహన్ బాబుకి చిరంజీవికి జరిగినటువంటి మధ్యలో జరిగినటువంటి గొడవలో దాసరి నారాయణ పెద్దరికం వహించారు, 2 వర్గాలను శాంతింపజేశారు. పెద్దరికం వహించారు, పరిస్థితిని శాంతింపజేశారు. రైట్. శాంతింపజేసిన తర్వాత కొన్ని మోహన్ బాబు నిరసన వ్యక్తం చేస్తూనే చిరంజీవి అభిమానులు కొంతమంది దాసరి నారాయణరావు పోస్టర్లకి కటౌట్లకి చెప్పుల దండలు వేయటం, అక్కడ వాళ్ళు మిమ్మల్ని అవమానించడం ఆంధ్రదేశ వ్యాప్తంగా జరిగినటువంటి విశేషాలు అందరికీ తెలిసినటువంటి విషయం. అది ఆ సందర్భంగా మీరు కానీ మీ భార్య కానీ తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురయ్యారనేటువంటిది నిజం. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో చిరంజీవి రాజకీయ నేపథ్యంలో మీరు మేస్త్రీ సినిమా తీశారనేటువంటిది నిజం. ఇవన్నీ మనస్పర్ధలు కావా? ఇందులో మీడియా సృష్టి ఏమిటి చెప్తా నేను. ఎక్కడో ఒక చోట ఒక ఊళ్ళో జరిగిన ఒక చిన్న సంఘటన, ఎక్కడో ఒక చోట ఎవరో చెప్పులు దండలు వేయడాలో ఇంకోటి వేయడాలో జరగలే. నా ఫోటోని కాల్చేశారు. ఎవరో ఒకరు చేసిన పని అది. దానికి మొత్తం ఫ్యాన్స్ అందరినీ విక్టిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజున బాధపడ్డ మాట వాస్తవం. ఇది ఖండించి ఉంటే బాగుండే వీళ్ళు అని అనిపించిన మాట అంతవరకే. ఇక రెండవది మేస్త్రి తీయడం అంటావా? మేస్త్రి తీయడం ఏంటి? చెన్నారెడ్డి గారు బ్రతికుండగా ఎమ్మెల్యే ఏడుకొండలు తీశాను. చెన్నారెడ్డి గారి జీవితంలో జరిగిన సంఘటన ఆ సినిమాలో పెట్టాను. తులాభారం తీయడం కానీ, 1 వే మార్చడాలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. హోటల్ రేట్లు మార్పించి తగ్గించి పెంచడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆ రోజున పెట్టాను. సో కాబట్టి సినిమా అన్న తర్వాత అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి, సెటైర్. ఇది సెటైర్ అనేది శంకర్ వీక్లీలో ఎంతో సెటైర్ కార్టూన్స్ వేసేవాడు ఆయన. శంకర్ నవ్వుకునేవారు. ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, లేకపోతే మిగతా నాయకులు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాటిని చూసి నవ్వుకునేవారు. అంటే ఇది ఒక భాగం ఎంటర్టైన్మెంట్ ఇది. సో దానిలో ఎవరిని కించపరచడం కాదు. మేస్త్రీ సినిమా అనేటువంటి కొన్ని పంచెస్ ఉంటాయి. మేస్త్రీ సినిమా అనేటువంటిది చిరంజీవి మీద మీరు వేసినటువంటి డైరెక్ట్ సటైర్గా అనుకోవచ్చా? కొంత భాగమైనా 100% కాదు. కొన్ని డైలాగ్స్ ఉంటాయి. నేను చెప్తాను, కొన్ని డైలాగ్స్ ఉంటాయి. వాడుకలో ఉన్న ఎవరన్నా వాడుకుంటారు. నాకు బెంజ్ కారు ఎక్కడం తెలుసు, గంజి తాగడం తెలుసు అని అతను అన్నాడు. అది ఎవరన్నా అంటారు, నేను కూడా అంటా. నీకు అర్థమైందే? అలాంటి జనరల్ పబ్లిక్ పంచెస్ ఉంటాయి, వాటిని వాడుకుంటా. ఎవరైనా వాడుకుంటారు. రేపు పొద్దున్న నేను తీసే సినిమాలో వాడుకోనా? నేను మళ్ళీ పొలిటికల్ సినిమా తీస్తే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని వాడుకోనా? జగన్ను వాడుకోనా? వెంకయ్యనాయుడు గారిని వాడుకుంటా. సో ఇట్ ఈస్ మీ భావ స్వాతంత్రానికి సంబంధించినటువంటి విషయం ఉంటుంది.